హీరోయిన్ అంజలి ఓ వైపు సైన్మా చేసుకుంటానే మరోవైపు వెబ్ సిరీస్లలో నటించుకుంటా బిజీగా గడుపుతున్నది. ఇక రీసెంట్ గానే ఈమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సైన్మాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇక దాంట్లో ఈమె నటనకు గాను ప్రశంసలు కూడా కురిపించారు విమర్శలతో సహా. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఆ సైన్మా తర్వాత బహిష్కరణ అనే వెబ్ సిరీస్ తోని మన ముందుకి వచ్చింది. ఇక ఈ సైన్మాలో కూడా ఈమె వేష పాత్రనే పోషించింది. ఇక మనం కూడా చూసినాం. ఇక దీంట్లో ఇంటిమేట్లు సీన్లు కూడా చేసింది. అయితే ఈ ఇంటిమేట్ సీన్ల గురించి ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలా స్పందించింది అన్నమాట. ఇంటిమేట్లు సీన్లు చేసేటప్పుడు ఇక మేకర్లందరూ చాలా జాగ్రత్త పడ్డారని, ఇక ఆ సమయంలో వేరే ఎవరిని సెట్ల మీద ఉంచకుండా అందరినీ బయటకు పంపించి షూటింగ్ చేసిరని వెల్లడించింది. అంతేకాదు ఆ సమయంలో నేను జర కన్ఫ్యూజ్ అయినా అని కూడా చెప్పుకొచ్చింది. ఇక మొత్తానికి నేను ఇప్పటి వరకు గట్లాంటి సీన్లు అయితే చేయలేదు అని చెప్పుకొచ్చింది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎక్స్పీరియన్స్ కూడా ఈమె మాట్లాడింది అన్నమాట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సైన్మా చేసేటప్పుడు ఇక ఆ పాత్ర చేసిన తర్వాత నాకు గంత రెస్పాన్స్ వస్తుందని నేను అసలు అనుకోలేదు, కానీ బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేను చేసే ఏ పాత్రనైనా సరే ఇక దానికి ఖచ్చితంగా 100% న్యాయం చేసేదనేది నా చేతిలోనే ఉంటది. కాబట్టి నేను చేసే ప్రతి సైన్మాలో కానీ నేను స్పెషల్గా హోంవర్క్ చేసుకొని వస్తా. నా పాత్ర కోసం నేను చాలా కష్టపడతా. ఇక నేను పలు సైన్మాలలో చేసిన పాత్రల కోసం అని చెప్పేసి ఇక ఆ పాత్ర డిమాండ్ మేరకు కొన్ని సైన్మాల కోసం అని చెప్పి మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నా అనుకుంటా పేర్కొన్నది. అంతేకాదు గతంలో ఈమె నవరస అనే వెబ్ సిరీస్ చేసినప్పుడు కూడా ఇక ఆ టైంలో కూడా షూటింగ్ జరిగే సమయంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇక ఆ టైంలో ఈమె కాస్ట్యూమ్స్ కారణంగా ఈమె అనేక సార్లు ఇక వాష్రూమ్ పోకుండా కొన్ని గంటల పాటు వాష్రూమ్ పోకుండా ఉన్నదంట. అంతేకాదు ఈమెకి సంబంధించిన ఏదైనా తప్పుడు వార్తలు వచ్చినా కానీ ఆ సమయంలో బాధపడుతుంది, కానీ ఇక ఆ తర్వాత మంచిగానే ఉంటా అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి విషయం గురించి అడిగితే పెళ్లి మాత్రం టైం వచ్చినప్పుడు పెళ్లికి ఇట్లా వేసుకుంటా అని చెప్పించింది. ఇక మొత్తానికి ఇక తొందరలోనే గేమ్ చేంజర్ సైన్మాలో కూడా ఒక కీలక పాత్రలో ఈమె రాబోతున్నది. ఇక రామ్ చరణ్ పక్కన సతీమణి లెక్క ఈమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లా కనిపించబోతున్నదంట. మళ్ళీ ఈ పాత్ర ఎట్లా ఉంటది అనేది మస్తుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అట్లని ఈ సైన్మాతోని మళ్ళసారి హిట్ అందుకుంటారా, ఈసారి హ్యాట్రిక్ అందుకుంటారా అనేది కూడా ఎదురు చూడాలి. మీరు గిట్లా అంజలి పాత్ర ఒకవేళ ఈ సైన్మాల ఏ విధంగా ట్విస్ట్ తోని ఉంటదంటారా అనేది గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.